ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అద్భుతాలు జరుగుతుంటాయి ఎప్పుడు రాష్ట్రంలోనే. ఎందుకంటే మన రాష్ట్ర దౌర్భాగ్యం, మనం ఎంత అభివృద్ధి చేయాలని చూసినా కొంతమందికి బలైపోయే పరిస్థితులు ఉంటాయి. దాని ఉదాహరణకి కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. జగన్ 2.0 అంటే మేమేదో జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న 2.0 అంటే అద్భుతాలు చేస్తారనుకున్నా, చిల్లర పనులు చేస్తారనుకోలే. జగన్ 2.0 అంటే కులాల మధ్య చిచ్చు పెట్టడం, హిందూ మతం మీద దాడి చేయడం, జగన్ 2.0లోనే ఈ రావణు శ్రావణ్ కూడా జగన్ 2.0లో భాగమే. ఇదే జగన్ 2.0. అప్పుడు చెప్పాడు జగన్ 2.0 మామూలుగా ఉండదన్నాడు. నిజంగానే మామూలుగా లేదు. అంతా కులాల చిచ్చు, రావణు శ్రావణు, హిందూ మతం మీద దాడులు, కాపులతో మీటింగ్లు, కాపుల్ని చీల్చడాలు. 2.0 ఇంకెన్ని చూడాలో చూస్తాం. మేము సిద్ధమే. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లోకి పాయింట్లోకి వెళ్దాం. సుగాలి ప్రీతి అందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఎవరి వల్ల తెలుసు? పవన్ కళ్యాణ్ గారి వల్ల తెలుసు. వాళ్ళ తల్లే చెప్పింది, నా కూతురు విషయం మా పక్కన అక్కని తప్ప ఎవ్వరికి తెలియని ఒక మా బాధని ప్రపంచానికి చూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి తల్లి గారైన పార్వతి గారు మాట్లాడిన మాటలవి. ఆ రోజు మమ్మల్ని పట్టించుకోకపోతే మా కేసు ఇదే జడా శ్రావణ్ కుమార్ తప్పుదారు పట్టించి 25 లక్షలు తీసుకొని తప్పుదావ పట్టించాడు. ఇదే కేసు పవన్ కళ్యాణ్ గారు చొరవతో చల్లా చేయని ఒక అడ్వకేట్కి పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుని అప్పగిచ్చారని చెప్పి కృతజ్ఞతలు చెప్పిన ఆవిడ ఈరోజు ఆయన మాటలు మనం చూస్తున్నాం. ఇంత దారుణమా? బాధేస్తుంది ఈరోజు ఆయన మాటలు చూస్తుంటే. పార్వతమ్మ గారు ఒకటి అడుగుతా, ఆ రోజు నీ ఒక బిడ్డ కోసం, నీ కూతురు కోసం లక్షలాది మంది జన సైనికులు ఆ రోజు కర్నూలు రోడ్డుపైకి వచ్చారు. మీకు తెలుసా? ఒక విషయం చెప్తున్నాను, చాలామంది తెలుసు. ఈరోజు సుగాలి ప్రీతి తల్లి గారు తెలుసుకోవాల్సిన విషయం, ముఖ్యమైన విషయం చెప్తున్నా. అమ్మ పార్వతమ్మ, ఈరోజు ఆ రోజు మీ మీటింగ్ వచ్చినప్పుడు తిరిగి వెళ్ళేటప్పుడు 23 మందికి గాయాలైనాయి, 7 మందికి కాళ్ళు ఇరిగినాయి, 4 హాస్పిటల్ అడ్మిట్ అయిన సివియర్గా ఉండి. వాళ్ళందరూ కూడా ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు వచ్చాం మేమందరము? నీ కూతురు కోసమే వచ్చాం. సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరం కూడా ఆ రోజు లక్షలాది మంది జనం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కర్నూలు బహిరంగ సభకి మా డీజిల్, మా పెట్రోలు, మా భోజనాలు, మా మంచి మా చెడ్డ మేము చూసుకొని, మా అనుచరులు వేసుకొని మేము అక్కడ మీ కూతురు కోసం వస్తే ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెడతావా? పెట్టాలి, నిజమే. ఎందుకంటే నీకు ఎకరాల పొలం తీయించినందుక, మీ ఆయన ఉద్యోగం తీయించినందుక, మీకు డబ్బులు ఇప్పించినందుక, కర్నూలు నడి రోడ్ సిటీలో మున్సిపల్ కార్పొరేషన్లో మీకు ఇల్లుకి స్థలం ఇప్పించినందుక పెట్టాలి కేసు. మంచిదే, ప్రజలు చూస్తున్నారు. అదే 2017-18 ఘటనలు జరిగినప్పుడు అప్పుడున్న ప్రభుత్వాల మీద చర్యలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద కేసు పెట్టరు. నీ కోసం పోరాడి రోడ్డెక్కి మేము చేతులు కాళ్ళు ఇంచుకొని డీజిల్ పెట్రోల్ పోసుకొని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యి 40-50 రోజులు మా జన సైనికులు హాస్పిటల్లో ఉండి బతుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఉంటే మా మీద మీరు కేసు పెడతారా? ఎంత దారుణమైన పరిస్థితి రాష్ట్రంలో చూడండి. నేను ఆయన ఒకటే మానంట, మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి రావాలని మేము చేపించాం, కనీసం ఇన్నిత జ్ఞానం కూడా మీకు ఉందో లేదో నాకు తెలీదు. మీరు ఈరోజు వచ్చి ఎవరు మాటలో విని పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎవరు చెప్పితే నేను చేయట్లేదు, నేనే వచ్చి మాట్లాడుతుంటే మాత్రం అడ్డంగా దొరికారు మీరు అందరూ కూడా. చూపిస్తా చూడండి. ముందు రోజు జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టాడు. ప్లీజ్ జూమ్ చేసుకోండి కొంచెం. జడా శ్రావణ్ కుమార్ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు గడ్డం పెట్టుకొని. ఇతను వైసీపీ నాయకుడు, కార్యకర్త. దీనికంతా స్కిన్ పే అనుకుని నడిపిస్తున్నాడు ఇతను. రెండో రోజు ఈమె ప్రెస్ మీట్ పెట్టింది సుగాలి ప్రీతి తల్లి గారు. అదే రోజు పెట్టాడు. పొద్దున ఈయన, సాయంత్రం ఈమె. చూడండి ఇక్కడ కూర్చోన్నాడు.
ఇక్కడ కూర్చోన్నాడు, జూమ్ చేయండి తెలుస్తుంది బాగా ప్లీజ్. ఇదే వ్యక్తి ప్రశ్నారావణ్ అనే ఒక ఉన్మాది గలవాడు జైల్లో నుంచి బయటకు వస్తే ఆ రోజు వీడియో ఇస్తే పక్కన ఉన్నాడు. ఇదే వ్యక్తి ఇప్పుడు ఇదే వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఉన్నాడు. ఇతను వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పుడు చెప్పండి రాయా, నిన్న పెద్దిరెడ్డి ఇంకొక నాయకులు జోగి రమేష్ గారు, కోడల నాని గారు అందరూ కూడా వచ్చి రావణ్కు వైసీపీకి సంబంధం లేదని చెప్పి సిగ్గులు లేకుండా అబద్ధాన్ని చెప్పారు కదా మీరు. ఇప్పుడు ఇక్కడ బైరెడ్డి సిద్ధార్థ ఎలా ఉంటాడు? ఒక సిద్ధార్థ రెడ్డి కర్నూలుకి ఎక్కడో వచ్చినప్పుడు ఇతను అక్కడ ఉన్నాడు, ఇక్కడ రావంతో ఉన్నాడు, ఇక్కడ రావంతో కాబోయే డిప్యూటీ సీఎం వీళ్ళు తెలుసు కదా. జగన్ గవర్నమెంట్ వస్తే వీళ్ళిద్దరు డిప్యూటీ సీఎంలు అవుతారు. ఆల్రెడీ కమిటెడ్ అంట. ఈయన ఒక సీఎం, డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎం. ఏమొక్కడు ఇస్తారేమో తెలియదు, చెప్తే ఆశ్చర్యం లేదు. ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు విమర్శించి డిప్యూటీ సీఎంలు ఇస్తాడు జగన్. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? వైసీపీ కార్యకర్తలారా, వైసీపీ పేటీఎంలరా, మాకు సంబంధం లేదు, రావంతో మాకు సంబంధం లేదు కదా. ఇప్పుడు వెళ్తా ఒకే బ్యాచ్ అన్ని చోటు దొరికారు కదా. ఇప్పుడు చెప్పండి, రాముణ్ణి తల నరికేసి రాము తీర్థంలో హిందూ మతాల మీద దాడి చేసి రథాలు దగ్ధం చేసి కొండపైన తిరుమల విషయం పక్కన పెడదాం, ఇన్ని చేస్తే ఆ రోజు స్పందించిన జగన్ ఈరోజు ఏ రామ్ అని పెట్టాడు. మర్చిపోయి ఏ రావణం పెట్టాల్సింది ఏ రామని పెట్టాడేమో, మర్చిపోయి మిస్ అయిందేమో తెలుగు స్పెల్లింగ్ ఏమైనా. ఏ రామని పెట్టాడు. ఏ రోజైనా రాముడు తల జరిగినప్పుడు హిందువుల మీద దాడి అయినప్పుడు ఏ రామని పెట్టావా? దేవుళ్ళని కించపరిచి హిందూ మతం మీద కించపరిచి మాట్లాడిన ఒక రాక్షసుడు, ఒక సెక్స్ బాంబ్ అతను. ఎందుకు చెప్తున్నా అంటే అతని వీడియోలు అన్నీ కూడా దొరికాయి అతని ఫోన్లో. ఘోరంగా మనం చూసుంటాం, చూడరాని వీడియోలు చూసుంటాం. ఇంకా చాలా డేటా కూడా బయట వచ్చింది. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో, ఏ వైసీపీ నాయకుడితో మాట్లాడుతున్నాడో, అతనికి ఎన్ని లక్షల పేమెంట్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయో అవన్నీ కూడా త్వరలో మళ్ళీ మీడియాకి తెలియజేస్తాం. అన్నీ కూడా డేటా బయట తీసాం. అతను ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకు మేము అతని మీద ఉప్పా చట్టం పెట్టినామని మాట్లాడుతున్నారు. కాదు, అతను ఈ రాష్ట్రానికే కాదు ఈ భారతదేశానికే ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే శ్రావణ్. కాబట్టి ఈ ఇద్దరు డిప్యూటీ సీఎంలు, కాబోయే డిప్యూటీ సీఎంలకు మాట చెప్తున్నాను నేను. మీరు చేసే అల్లర్లు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. కాబట్టే రావణ్ అనేవాడికి ఈరోజు ఆ చట్టం కింద జైలుకి వెళ్ళాడు. హిందువులు రెచ్చగొట్టి రాముడిని మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఇక్కడైనా మీరు డ్రామాలు దయచేసి ఆపితే మంచిది. ఎవరెవరినో తీసుకొచ్చి మాట్లాడేసే కాదు. ఇంకో విషయానికి వెళ్తే మధ్యలో డిస్కషన్ చెప్తున్నా. సుగాలి ప్రీతి తల్లి గారి గురించి మాట్లాడితే, ఈ ఇన్సిడెంట్ జరిగింది కర్నూలులో, ఆయన ఉండేది కర్నూలులో. గన్నవరంలో కేసు పెట్టడం ఏంటి? జరిగింది కర్నూలులో ఇన్సిడెంట్ జరిగి కర్నూలులో వాళ్ళకి కాపురం ఉంటే గన్నవరంలో ఎందుకు కేసు పెట్టారో అది అర్థం కావట్లేదు జనాలందరికీ. ఇంకో అద్భుతం ఏం తెలుసా, ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక కేసు నమోదు చేయాల ఎవరి మీద. మా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం మీదే కేసు కట్టుకునే, డిప్యూటీ సీఎం మీద కేసు కట్టించుకుంటారు. అసలు అద్భుతాలు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆమె ఫిర్యాదు చేయడం, వాళ్ళని నమోదు చేయడం. అదే లాస్ట్ 5 ఏళ్ళలో ధైర్యం చేసిందేమా జగన్మోహన్ రెడ్డి ఒక కార్యకర్త మీద కేసు కట్టడానికో పోలీస్ స్టేషన్ పోయిందేమా? ఆ రోజు నీకు నిలబడింది ఎవరు? మేమే కదా. మేము లేకపోతే ఆ రోజు నువ్వు అసలు మీ పక్కింటి కూడా తెలియదని చెప్పావు నువ్వు. ప్రపంచవ్యాప్తంగా సుగాలి ప్రీతి ఇష్యూ తీసుకొచ్చింది మేము. మీకోసం కాళ్ళు ఎంచుకున్నాం, చేతులు ఎంచుకున్నాం, బండ్లు ఎంచుకున్నాం, కార్లు యాక్సిడెంట్లు చేసుకున్నాం, లక్షలాది డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినాం. కేవలం నీకోసం పవన్ కళ్యాణ్ గారు పిలిచారని కదా. కొంచెం తెలుసుకో అమ్మా, తెలుసుకో. బాధేస్తుంది కొన్ని విషయాలు చెప్పాలంటే, దారుణం కదా. ఒకసారి మా జనసేన పార్టీ పేజీలోకి వెళ్ళి చూడు, నువ్వు ఏం మాట్లాడినావు, వీడియో పెట్టున్నాం మేము, ఒకసారి చూడండి ఆమె ఏమేమి మాట్లాడిందో ఈరోజు ఆమె మాటల్లో కూడా. కాబట్టి సుగాలి ప్రీతి వాళ్ళ తల్లి గారు, దయచేసి ఇప్పటికన్నా మీరు
ఈ దొంగల ట్రాప్లో నుంచి బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వైసీపీ నాయకులు కూడా మీరు ఇంకా రావాలనకాల మేము లేదని చెప్తే నమ్మే పరిస్థితి ఎవరు లేరు. అడ్డంగా మీ బైరెడ్డి సిద్ధార్థ యూత్ వింగ్ అతను స్పాట్లో దొరికాడు. ఇంకా అతని ఫోన్లో అతను జగన్తో కూడా కలిసే అవకాశం ఉన్న ఫోటోలు కూడా రావచ్చేమో భవిష్యత్తులో. ఇవన్నీ కూడా మేము అన్నీ కూడా త్వరలో మీడియాకి అందజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.